సహోదరులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారులారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యాన్ని పరిశీలన చేద్దాం. అపోస్తుడైనటువంటి పౌలు తన జీవితంలో రోమీలకు రాసినటువంటి పత్రికను మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. తన ప్రయాణాలలో సంఘాలను బలపరచుటకు వారికి కలిగి ఉన్నటువంటి ఏవైతే భిన్నమైన అభిప్రాయాలు వారు కలిగి ఉన్నారో వారి సందేహాలకు తగినటువంటి నివృత్తి లేకపోతే సరైన జవాబు ఇవ్వడానికి తను ఏం చేశాడంటే ఉత్తరాలు లేక పత్రికలు తను రాశాడు. కాబట్టి ఆ విషయాలను తేటపరిచి ఆలోచింపజేసిన వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి అందుచేత 12వ అధ్యాయంలో మనం ఏం చేస్తున్నామంటే దేవుని వాక్యాన్ని మనం పరిశీలిస్తూ ఉన్నాము. 8 వచనాల వరకు మనము దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తాం. ఈరోజు మనము 9వ వచనమును మనము నేర్చుకోవలసినటువంటి వారమై ఉన్నాం. 9వ వచనం చూస్తే, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండుడి అని చెప్తున్నాడు. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి అనేటువంటి విషయాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నటువంటి సంగతిని మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి. ఈరోజు ప్రేమకు పలు అర్థాలు ఉన్నటువంటి రీతిని మనం చూస్తూ ఉన్నాం. అంటే పలు రకాలైన ప్రేమలు లోకంలో మనం చూస్తున్నాం. లోకంలో ఉన్న ప్రేమలన్నీ మంచివా అనేటువంటి ఆలోచన చేస్తే, లోకంలో ఉన్న ప్రేమలు అవి ఎటువంటివి కావు, నిష్కపటమైనవి కావు. లోకంలో ఉన్న ప్రేమలు నిష్కపటమైనటువంటివి కావు. స్వార్థపూరితమైన ప్రేమలు, వారిలో వారు ప్రేమించుకునేటువంటి ప్రేమలను లోకంలో మనం చూస్తూ ఉన్నాం. లేకపోతే ఏదన్నా ఆశించి ప్రేమించుకునేటువంటి విధానాలని లోకంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. దేవుని ప్రేమ ఒక్కటే, అది నిష్కపటమైనది, పవిత్రమైన ప్రేమ. దేవుని ప్రేమ ఒక్కటే. దేవుడు ప్రేమ కలిగిన వాడు, ఆయన లోకమును ఎంతో ప్రేమించుచున్నాడు అని దేవుని గ్రంథం చెప్తున్నది. అంతేకాకుండా ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఎప్పుడూ ఒకే రీతిగా ప్రేమించే ప్రేమ దేవుని యొక్క ప్రేమ. కాబట్టి ఆ ప్రేమ ఎప్పుడూ ఒకే రీతిగా ఉంటుంది, ఒకే రీతిగా ప్రేమిస్తుంది. అది ఎప్పుడు మారిపోయినటువంటి దేవుని యొక్క ప్రేమ. మనుషుల ప్రేమలు కాలాన్ని బట్టి పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి. అది నిలకడగా ఉండదు. ప్రేమిస్తున్నావు అని చెప్తారు, నువ్వంటే నాకు ప్రేమ అని చెప్తారు. కానీ ఆ ప్రేమ అది కొంతవరకే ఉండేటువంటి రీతిని మనం చూస్తాం. ప్రేమలు తరిగిపోతాయి, ప్రేమలు సంపూర్ణంగా ఉండవు. కాబట్టి అలాంటి ప్రేమలు లోక ప్రేమలను మనం చూస్తాం. కానీ దేవుని ప్రేమ అది స్వచ్ఛమైనటువంటి ప్రేమ. అలాగే తల్లిదండ్రుల ప్రేమ కూడా స్వచ్ఛమైనదే అని చెప్తారు. కానీ అందరు తల్లిదండ్రులు అలాంటి ప్రేమని కలిగి ఉంటారంటానికి లేదు. అందరూ అలాంటి తల్లులు లేరు, అలాంటి తండ్రులు లేరు. కనుక కొందరు తల్లిదండ్రులు నిజంగా వారు చూపించే ప్రేమ స్వచ్ఛమైనది, చాలా మంచి ప్రేమను కనపరుస్తారు, ఎప్పుడు ఒకే రీతిగా ప్రేమిస్తూ ఉంటారు. కానీ కొంతమంది ప్రేమ కొంతమందిని చేజేతులారా పాడు చేసిన వాళ్ళు అవుతారు. ప్రేమ ఉండడం మంచిదే, కానీ తమ పిల్లలని ఏం చేస్తారంటే అతి గారాభంతో, అతి ప్రేమతో పిల్లల్ని ఏం చేస్తారంటే పాడు చేసేవాళ్ళు ఉంటారు. చివరికి చేతకాని వాడిని చేస్తారు. ఒప్పుకుంటారా? అతి ప్రేమ ఉండొచ్చు, కానీ అది సరైన రీతిలో ఉండాలి. కానీ కొంతమంది అతి ప్రేమ కలిగి ఏం చేస్తారంటే పిల్లల్ని చేజేతులారా
పాడు చేసే వాళ్ళు ఉంటారు. కారణం వారి ప్రేమే. వాళ్ళని ఎందుకు పనికిరాని వాళ్ళుగా తయారు చేస్తారు. కొన్నిసార్లు వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళని ఏం అనకుండా చివరికి వాళ్ళు పాడైపోవడానికి కూడా కారణాలు తల్లిదండ్రులే అవుతూ ఉంటారు. కాబట్టి నిజమే, లోకంలో కొందరు ప్రేమ స్వచ్ఛంగా ఉంటుంది, తల్లిదండ్రుల ప్రేమ నిజమే. కానీ ప్రేమ ఉండొచ్చు, కానీ అతిగా ఉండకూడదు. అతి ప్రేమ కూడా ప్రమాదమే. అది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఆ ప్రేమను కనుపరిచినప్పుడు అది ప్రయోజనకరం అవుతుంది. కానీ అతి ప్రేమను కనుపరిస్తే మనం ఎదుటి వాళ్ళని, బిడ్డల్ని పాడు చేసిన వాళ్ళము అవుతాం. అతి ప్రేమ పెట్టేసి వాళ్ళకి ఏ పని చేతగాని వాళ్ళుగా తయారు చేస్తారు కదండి. గారాబం పెట్టి ఏ పని చేత కాకుండా చివరికి ఎందుకు పనికి రాకుండా తయారు చేసేటువంటి వాళ్ళుగా, పాడు చేసే వాళ్ళుగా ఎవరుంటారు? తల్లిదండ్రులే ఉంటారు. అతి సున్నితంగా ఏమండి, అతి సున్నితంగా వారిని పెంచి ఏం చేస్తారంటే వాళ్ళని పాడు చేస్తారు. నిజమైన ప్రేమ దేవుని గ్రంథంలో చెప్తుంది, బిడ్డలను ప్రేమిస్తే వారికి మంచి నడవడికనిచ్చేటువంటిదే నిజమైనటువంటి ప్రేమ. లేకపోతే మంచి క్రమశిక్షణ ఇచ్చేటువంటిదే నిజమైనటువంటి ప్రేమ. బిడ్డలను ప్రేమిస్తున్నామంటే వాళ్ళని మంచి దారిలో పెంచాలి. మంచి క్రమశిక్షణ కలిగినటువంటి వారిగా పెంచినప్పుడే మన ప్రేమ అది స్వచ్ఛమైనది అవుతుంది, సరైంది అవుతుంది. అంతే తప్ప ప్రేమిస్తున్నాను అని చెప్పేసి వాళ్ళు ఎందుకు పనికిరాని. చూడండి, కొంతమంది చదువుకోవడానికి కూడా ఎందుకు అంత కష్టపడిపోతున్నావు, వద్దులేనన్న అని చెప్పేసి చదవనివ్వరు, పని చేయనివ్వరు, అతి సున్నితంగా పెంచుతారు. మరి అలాంటి పరిస్థితి తన భవిష్యత్తుని ఎవరు పాడు చేస్తున్నారు? తల్లిదండ్రులే పాడు చేస్తున్నారు. కాబట్టి ప్రేమ ఉండడం అంటే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వడం, మంచి నడవడిక ఇవ్వడం, మంచి దారిలో పెట్టడం, మంచి క్రమశిక్షణగా వారిని పెంచడం. కాబట్టి అది నిజమైన ప్రేమ. పిల్లలను ప్రేమించేవాడు గద్దిస్తాడు, పిల్లలను ప్రేమించేవాడు ఏం చేస్తాడంటే శిక్షిస్తాడు. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రేమను మనం చూపించాలి. కానీ గారాభముగా మనం పెంచి మనం పాడు చేసేటువంటి ప్రేమ అది సరైన ప్రేమ కాదు. అది సరైన ప్రేమ కాదు. అంచేత మనం ప్రేమిస్తున్నామంటే ఎదుటి వాళ్ళు మేలు కోరాలి, వారికి ఎప్పుడు కూడా మంచిగా ఉండేటట్లుగా, మంచి భవిష్యత్తు కలిగి ఉండేటట్లుగా నడిపించడమే నిజమైన ప్రేమ. కాబట్టి ఆ విధంగా జరిగించాలి. కాబట్టి అంచేత కొంతమంది తల్లిదండ్రులు ప్రేమ గల వారే తమ పిల్లల విషయంలో, కానీ పిల్లలందరి మీద ఒకే విధమైన ప్రేమను కనపరచలేరు. ఏదేమైనప్పటికీ ప్రేమ తల్లి ప్రేమ చాలా స్వచ్ఛమైనదండి, మంచిదంటారు, నిజమే. కానీ అందరు తల్లులు అలాంటి వాళ్ళు లేరు. అందరు తల్లులు అలాంటి వాళ్ళు లేరు. కాబట్టి తల్లుల ప్రేమలో కూడా స్వార్థం ఉంటుంది. కొంతమంది బిడ్డలను ప్రేమించరు కూడా, ప్రేమించరు, వారిని పట్టించుకోరు, వారి బాధ్యతగా చూసుకోరు. కాబట్టి కొంతమంది అలాంటి పేరెంట్స్ కూడా సమాజంలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కలిగి ఉన్నటువంటి వ్యసనాలకి, వాళ్ళు కలిగి ఉన్నటువంటి అలవాట్లకు పిల్లల్ని కూడా చేజేతులారా చంపేసిన పరిస్థితుల్లో, బాధ పెట్టిన పరిస్థితుల్లో కూడా ఏం చేశారంటే తనకు అడ్డం వస్తున్నాడని చంపేసిన పరిస్థితులు కూడా తల్లులు చేసినటువంటి లోకంలో మనం చూడగలుగుతాం. కనుక ఇలాంటి రీతిలో నేటి సమాజంలో చూస్తున్నాం. అయితే దేవుని ప్రేమ, అగాపే అనేటువంటి ప్రేమ, అది ఎలాంటిది అన్నట్లయితే అది స్వచ్ఛమైనది. ఏమంటున్నాడు ఇక్కడ? నిష్కపటమైనదై ఉండవలెను అనేటువంటి విషయాన్ని తెలియచేశాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం మనం చూడగలిగినప్పుడు, 13వ అధ్యాయం 13వ వచనం చూస్తే, కాగా విశ్వాసము, నిరీక్షణ ఈ మూడును నిలుచును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనదే ప్రేమ అనేటువంటి విషయాన్ని తెలియచేస్తున్నాడు. శ్రేష్టమైనటువంటిది ప్రేమ. కాబట్టి ప్రేమ శ్రేష్టమైనది.
అందుకని మన జీవితంలో దేవుడు మనం ఏం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు అన్నట్లయితే, దేవుణ్ణి ఎరిగిన మనం దేవుని నుండి ఆయన అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన ప్రేమను తెలుసుకోవాలి. ఆయన ప్రేమను మనం గ్రహించాలి. ఆ ప్రేమను గ్రహించి మనము కూడా అలాంటి ప్రేమయే మనం కలిగి ఉండాలనేటువంటిది దేవుడు కోరుతున్నాడు. నిజమే, మన జీవితంలో ప్రభుని నమ్మిన తర్వాత మనలో విశ్వాసం ఉండొచ్చు, నిరీక్షణ ఉండొచ్చు. కానీ వీటిలో అన్నిటికంటే ముఖ్యముగా దేవుడు శ్రేష్టమైనదిగా దేవుడు దేన్ని ఎంచాడన్నట్లయితే ప్రేమే. కాబట్టి మనం ఈ లోకంలో మనం ఎంత బ్రతికినా, ఎన్ని విధాలుగా మనము జీవించిన, ఎంత గొప్ప వాళ్ళమైనా ప్రేమ అనేటువంటిది మనలో లేకపోతే అది అర్థం అనేటువంటి విషయాన్ని తెలియచేశాడు. కాబట్టి అందుకని మనం కొరింథీ పత్రికలో 13వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూస్తే, మనుషుల భాషలతో దేవదూతల భాషలతో నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగేడు కంచును గనగనలాడు తాళమునయుందును అనేటువంటి విషయాన్ని తెలియచేస్తున్నాయి. మనుషులు భాషలతోనూ దేవదూతల భాషలతోనూ. అండ్ ఈరోజు సమాజంలో ఎవరైనా సరే భాషలతో ప్రార్థన చేసినా, భాషలతో మాట్లాడుతుంటే ఏమంటారు అంటే, అబ్బా దేవుడు ఎంత గొప్ప వరం ఇచ్చాడని ఏం చేస్తారంటే పొగిడేటువంటి టైం. అందుకని ఈరోజు నీకు భాషల వరం వచ్చిందా అనేటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. మేము పరిశుద్ధాత్మ మూలముగా మేమేం చేస్తున్నాం అన్నట్లయితే, మేము భాషల వరాన్ని కలిగి ఉంటున్నాం, భాషలు మాట్లాడుతున్నాం అని గొప్పగా చెప్పుకునేవారు లేకపోలేదు సమాజంలో. అయితే దేవుని గ్రంథం మనకేం చెప్తున్నదంటే, ఒకవేళ మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ, ఏ భాషలు మాట్లాడడం అంటే ఏ భాషలు? ఇక్కడేమన్నాడంటే మనుష్యుల భాషలు అన్నాడు. మనుషులకి ఎన్ని భాషలు ఉన్నాయి? ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయి? బైబిల్ మనకు చెప్తున్నటువంటి రీతిని మనం చూడగలిగినట్లయితే, మనము ఆదికాండం 11వ అధ్యాయం వరకు కూడా అందరికీ ఒకే భాష ఉన్నది, అందరూ ఒక్క భాషే మాట్లాడేవారు అనేటువంటిది మనం చూడగలుగుతున్నాం. కానీ ప్రపంచంలో మనుషులు ఇన్ని భాషలు మాట్లాడేవారిగా రావడానికి గల కారణం ఏంటి అన్నట్లయితే, దేవుడు అక్కడ వారు గోపురము కట్టుచున్నప్పుడు వారిని బాబేలు గోపురముగా పిలువబడినటువంటి రీతిని మనం చూస్తున్నాం. బాబేలు అంటే తారుమారు, అంటే దేవుడు వారిలో భాషలను కలుగు చేసి దేవుడు ఏం చేశాడంటే వారు చెదిరిపోనట్లుగా దేవుడు చేశాడు. దేవుని ప్రణాళిక ఏంటి అన్నట్లయితే, దేవుని చిత్తం ఏంటి అన్నట్లయితే, మానవులు భూమిని నిండాలి, భూమిని నిండించి వాళ్ళు విస్తరించాలి అనేటువంటిది దేవుడు కోరుకున్నాడు. అలా విస్తరించి భూమి నిండాలి అనేటువంటిది దేవుడు కోరుకున్నాడు. కానీ వీళ్ళు ఏం చేశారు అన్నట్లయితే, మరలా జలప్రలయం వస్తుందేమో, ఆ జలప్రలయం లాంటివి వచ్చినప్పుడు మనం వాటిలో నాశనం అయిపోకుండా మనం ఏం చేద్దామని చెప్పేసి అప్పటి కాలంలో నిమ్రోదును బట్టి వాళ్ళకి కలిగిన జ్ఞానం ఏంటి అన్నట్లయితే బాబేలు అనేటువంటి గోపురాన్ని వాళ్ళు కట్టుకున్నారు. అంటే గోపురం అంటే వాళ్ళు పై ఆకాశం మట్టుకు అంతస్తులు కలిగినటువంటి సమాజం మొత్తం మనుషులందరూ ఒకే చోట ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ ఏం చేసుకున్నారు అన్నట్లయితే ఎత్తైనటువంటి శిఖరముగా, ఏమండి, పెద్ద ఎత్తున ఆకాశం అంటుకు అత్తేటువంటి పెద్ద కట్టడాన్ని వాళ్ళు నిర్మించుకున్నారు. అంటే మనుషులందరూ అలా ఆకాశం మట్టుకు, అంటే ఈరోజు మనం చూస్తున్నాం కదా 100 అంతస్తులు 110 అంతస్తులు బిల్డింగ్లు మనం వింటూ ఉన్నాం. అంటే అలాంటిది ఎప్పుడు కట్టడం ప్రారంభించారు వాళ్ళు? అప్పుడే వాళ్ళు ఏం చేశారు అన్నట్లయితే అలా ఆకాశాన్ని అంటే ఇటువంటి మొత్తం అందరూ కూడా ఒకే చోట, అంటే ఫ్లాట్లుగా ఉండి వాళ్ళు ఏమనుకున్నారు అన్నట్లయితే అందరూ కూడా ఉండిపోవాలి, ఇంక చెదిరిపోకూడదు, అందరూ ఒక చోటే ఉండాలనేటువంటి ప్లాన్ ఎప్పుడైతే వచ్చిందంటే అప్పుల్లోనే బాబేలు వీరు గోపురం కట్టుకున్నప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి ఆలోచన. కాబట్టి అలా కట్టుకుని వాళ్ళందరూ ఏమనుకున్నారు అన్నట్లయితే అలా ఉండిపోవాలనుకున్నారు. కానీ ఇది దేవుని ప్రణాళికకు విరుద్ధం. దేవుడు ఏమన్నాడంటే భూమి మీద వాళ్ళు విస్తరించాలి, భూమిని నిండించాలి అనేటువంటిది దేవుడు కోరుకున్నాడు. ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి. ఇది దేవుని ఆలోచన. అది ఆదాము అవ్వలకు చెప్పాడు.
తర్వాత వాళ్ళు ఈ యొక్క నోహు ఓడలో నుంచి వెలుపలికి వచ్చినప్పుడు, అంటే అప్పుడు దాకా ఉన్నటువంటి జనసమూహము నీటి చేత ఏం చేయబడింది అన్నట్లయితే ప్రళయము జరిగి జలప్రళయం వచ్చి మొత్తం అందరూ చనిపోతే, ఆ తర్వాత ఓడలో ఉన్నటువంటి 8 మందే ఏం చేయబడ్డారు అన్నట్లయితే వారు మాత్రమే బ్రతికారు. వారిని వెలుపలికి తీసుకుని వచ్చి దేవుడు ఏం చెప్తున్నాడంటే మరలా ఆదాముతో చెప్పినటువంటి మాటే మరలా వీళ్ళకి చెప్తున్నాడు. మీరు విస్తరించాలి, మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, ఏమన్నాడు, భూమిని నిండించాలి అనేటువంటి సంగతి తెలియజేశాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నట్లయితే వాళ్ళు అలా కాకుండా దేవుని విరుద్ధముగా వాళ్ళందరూ ఒకచోటే ఉండాలి అనేటువంటిది నిర్ణయం తీసుకున్నారు. అందుకని దేవుడు ఏం చేశాడంటే దేవుని నిర్ణయం ఏం జరగాలి, వాళ్ళు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే వెంటనే వాళ్ళకి భాషలు తారుమారు చేశాడు. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే భాషల వారిగా వాళ్ళు ఏమైపోయారు, వారు చెదిరిపోయారు. దేవుడే చెదరగొట్టాడు. కాబట్టి అలాగ చెదిరిపోయి వాళ్ళందరూ ఏం చేయబడ్డారు అన్నట్లయితే ఆయా దేశాలకు చెదిరిపోయిన వారిగా, ఆయా భాషలు కలిగినటువంటి వారిగా విస్తరించారనేటువంటిది మనం చూస్తున్నాం. ప్రపంచంలో ఇంచుమించు 6,000 భాషలు ఉన్నాయనేటువంటిది అంచనా. కొన్ని భాషలు అంతరించిపోయాయి, కొన్ని జాతులు నశించిపోవడం చేత వారితో పాటు ఏం జరిగింది అన్నట్లయితే భాషలు అంతరించిపోయాయి. కానీ కొన్ని భాషలు ఇప్పటికీ సజీవంగా ఉన్నటువంటి భాషలు మనం చూస్తున్నాం, లిపి కలిగి ఉన్నాం. వాటిని ఎవరి భాష వాళ్ళు మాతృభాషగా కలిగి ఉండి ఆ రీతిగా వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నట్లయితే వారి వారి భాష మాట్లాడేటువంటి జాతులుగా మనుషులు జీవిస్తున్నారు అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాం. మన ఇండియాలోనే, భారతదేశంలోనే అధిక భాషలు మాట్లాడేటువంటి దేశంగా మనం చూస్తాం. ఎక్కువగా అధిక భాషలు మాట్లాడేటువంటి వాళ్ళు మనం చూస్తాం. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు అందరం కూడా తెలుగు మాట్లాడతాం, మనందరం తెలుగు వాళ్ళం. అలాగే పక్కకి వెళ్తే తమిళ్లు ఉన్నారు, పక్కకి వెళ్తే కన్నడం వాళ్ళు ఉన్నారు, మరాఠీ వాళ్ళు ఉన్నారు. అలాగే 25 ఇంచుమించు 29 రాష్ట్రాలుగా ఉన్నటువంటి మన భారతదేశం యొక్క రాష్ట్రాలలో భాషలను బట్టి ఏం చేస్తున్నారు అన్నట్లయితే ఇలాగన భూమి మీద చెదిరి ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అంచేత మనుషుల భాషలు అంటే ఇంచుమించు 6,000 భాషలు ప్రపంచంలో ఉన్నటువంటి భాషలు. కనుక మనమే ఈరోజు మనం స్కూల్కి వెళ్ళి 3 లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నాం. ప్రతి చదివే పిల్లలు ఏం చేస్తున్నారంటే 3 భాషలు నేర్చుకుంటున్నాడు. ఒకటి మదర్ టంగ్, రెండోది నేషనల్ టంగ్, మూడోదేమో ఇంటర్నేషనల్ టంగ్. అంటే మాతృభాష సంబంధించినటువంటిది తెలుగు నేర్చుకుంటున్నాం, నేషనల్ జాతీయ భాషగానేమో హిందీ నేర్చుకుంటున్నారు. అలాగే మనం చూసినట్లయితే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్గా ఏం చేస్తున్నారంటే ఇంగ్లీషు నేర్చుకుంటున్నారు. ఈ విధంగా ఎవరికి వారికి స్కూల్కి వెళ్ళి ఫస్ట్ క్లాస్ నుంచే లేకపోతే నర్సరీ నుంచే ఏం చేస్తున్నారంటే ఎల్కేజీ యూకేజీలో కూడా ఏం చేస్తున్నారంటే లాంగ్వేజెస్ ఈరోజు నేర్చుకుంటున్నటువంటి రీతిని మనం చూడగలుగుతున్నాం. కాబట్టి స్కూల్లోనే భాషలు, ఈ 3 భాషల మీద పట్టుండుటకు ప్రయత్నం చేస్తున్నటువంటి రీతిని మనం చూడగలుగుతున్నాం. అయితే భాషలు ఎవరికైనా వస్తే ఏం భాషలు మాట్లాడాలి, మనుషుల భాషల్లో మాట్లాడాలి. అంటే మనుషులు మాట్లాడేటువంటి భాషల్లో మాట్లాడాలి. రెండవది దేవదూతల భాష, అది పరలోక సంబంధమైనటువంటి భాష. కనుక భాషలు అనేటువంటివి వస్తే మాట్లాడితే మనుషుల భాషలతో మాట్లాడాలి, రెండోది దేవదూతల భాషలతో మాట్లాడాలి. మరి గొప్పే. కాబట్టి ఇదిగో దేవుడు నాకు వరం ఇచ్చాడని ఆ రోజులు ఏం చెప్పుకున్నారు, గొప్ప చెప్పుకున్నారు. ఇప్పటికి కూడా కొంతమంది గొప్పగా చెప్పుకున్నటువంటి రీతిని చూస్తున్నాం. అయితే నేను మాట్లాడినను ప్రేమ లేనివాడినైతే, ఒకవేళ నాకు భాషలనే వరము దేవుడు నాకు ఇచ్చినా, నేను మాట్లాడినా ప్రేమ లేని వాడినైతే, ఎంత భాషలు మాట్లాడి ఎంత గొప్ప వరము కలిగి ప్రేమ లేని వాడినైతే మ్రోగేడు కంచును గనగనలాడు తాళమునయుందును అని చెప్పాడు. మ్రోగేడు కంచు అనేటువంటిది ఎక్కువగా
ఏం చేస్తుంది? మ్రోగుతుంది. కంచు గట్టిగా మోగుతుంది, కానీ బంగారం మోగదు అండి. కంచు అయితే చక్కగా టంగమని వెళ్తుంది. అలాగే గణగణలాడు తాళాలు కూడా ఏం చేస్తాయి? చక్కగా మ్రోగుతాయి. కనుక అలాగను ఒకవేళ ఉన్నట్లయితే ఆ రీతిగా, అంటే పైకి గొప్పతనమే డొల్లతనమే తప్ప అందులో ప్రేమతత్వం లేకపోతే డొల్లతనం అనేటువంటి రీతిగా ఇక్కడ చెప్తున్న రీతిని మనము చూడగలుగుతున్నాం. రెండోదిగా ఏమన్నాడు అన్నట్లయితే, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను అంటున్నాడు. ప్రవచించే కృపావరం. కాబట్టి 9 వరాలలో తర్వాత వరం చూస్తే భాషల వరం ఉంది, అలాగే ప్రవచించేటువంటి కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను అని చెప్తున్నాడు. ఒకవేళ మర్మాలన్నీ చెప్పగలిగే అంత ప్రవచించే జ్ఞానం ఒకవేళ కలిగి ఉన్నప్పటికీ ఏమని చెప్తున్నాడంటే, ప్రేమ లేని వాడిని అయితే నేను ఏర్దుడను అని చెప్తున్నాడు. అంటే ప్రవచించు వరం ఉన్నా దేవుని ఎదుటి ఎన్నిక కాదు, కానీ దేవుడు చూసేది ఏంటంటే ప్రేమను చూస్తున్నాడు. శ్రేష్టమైనది ఏంటంటే ప్రేమ. తర్వాత ఏమంటున్నాడు? పరిపూర్ణ విశ్వాసం, కొండలను పెకలింపగల పరిపూర్ణమైన విశ్వాసము కలిగిన. అబ్బో, నేను చాలా గొప్ప విశ్వాసం అండి నాది. నా విశ్వాసం ఎంత గొప్పదంటే నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తే కొండలను సహితం పెకిలింపగలిగే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం గలవాడినండి అని చెప్పేసి గొప్పగా చెప్పుకున్న అంత విశ్వాసం ఉన్నా సరే ప్రేమ అనేటువంటిది లేకపోయినట్లయితే ఏమట్టట? ఎద్దుడు అంటున్నాడు. అంత గొప్ప విశ్వాసం ఉన్నా ప్రేమ లేని వాడిని అయితే ఎర్దుడును అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. 3వ వచనం మనం చూస్తే, బీదల పోషణ కొరకు నా ఆస్తంతా ఇచ్చినా. అండి, కొంతమంది అంత ప్రేమ ఉన్నదని చెప్పుకుంటారు, గొప్ప కోసం ఏం చేస్తూ ఉంటారు? తమ ఆస్తంతా కూడా దానాలు చేసేవాళ్ళు ఉంటారు కదా. ఎందుకని? పుణ్యం వస్తుందని కదా. ఎందుకు చేస్తారు? పుణ్యం వస్తుంది అనే ఉద్దేశంతో కొంతమంది ఏం చేస్తారు అన్నట్లయితే ఒకే మంచితనం కూడా కలిగి ఉండవచ్చు. కాబట్టి ఆ విధంగా బీదల పోషణ కొరకు నా ఆస్తంతా ఇచ్చినా సరే అని చెప్తూ ఏమన్నాడంటే, ప్రేమ లేని వాడిని అయితే నాకు ప్రయోజనం లేదంటున్నాడు. ఏమండి, ఆస్తి అంతా ఇచ్చేసినా ఇస్తారు ఆస్తులు. ఎందుకు ఇస్తారు? ఏమండి, ఆడు చేశాడు నేను చేస్తే బాగోదని కొంతమంది ఏం చేస్తారు? మనుష్యులు ఎదుట గొప్పలకు పోయి ఏం చేస్తూ ఉంటారు? ఆడావిడి చేస్తూ ఉన్నదంతా కూడా ఊడ్చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది అలాంటి లేరా అండి? ఏంటి వీళ్ళక? మనుషులు పొగడాల అవునా? గొప్ప పలానా ఆయన ఎంత చేశాడని నలుగురిలో చెప్పించుకోవడం కోసం ఏం చేస్తారంటే అడావిడిగా ఏం చేస్తారంటే దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఉన్నదంతా కూడా ఊడ్చేస్తూ ఉంటారు. రాజకీయ నాయకులు లేరేటి, పదవుల కోసం ఏమండి, పేర్ల కోసం చాలామంది ఏం చేస్తారు? ఉన్నదంతా కూడా ఊడ్చేసి ఇచ్చేసేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ అలా ఇచ్చినను ప్రేమ లేని వాడిని అయితే నేను ఏర్దుడును అని చెప్తున్నాడు పౌలు గారు. ఇంకేమంటున్నాడు? కొండలను ఇంకా మనం కిందకు వచ్చినట్లయితే కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను అన్నాడు. కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడిని అయితే నాకు ప్రయోజనం లేదు అని చెప్పాడు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు? ప్రతి విషయానికి అడ్డు తగులుతూ ఉంటారు. వెళ్ళి బాబు అని చెప్పి గొడవ పెట్టుకోకండి, నన్ను చూడండి అంటూ ఉంటారు. కాబట్టి వెళ్ళిపోయి ఏం చేస్తూ ఉంటారు? కొంతమంది అలా చేస్తుంటారు. దాన్ని ఎందుకు చేస్తారు? పెద్దరికం అడాగుళ్ళ కోసం కదా. కానీ ఒకవేళ శరీరమే కొంతమంది జీవితాల్లో అడ్డు తగిలి తన శరీరమే తగలబడిపోయే రీతిలో, కాల్చబడే రీతిలో తను వెళ్ళి అడ్డుపడి ఒక్కొక్కరికి సహాయం చేసే స్థితిలో తను ఉన్నప్పటికీ అది దేవుడు కోరే ప్రేమ అనేటువంటిది లేకపోతే ప్రయోజనం లేదు అనే విషయాన్ని తెలియజేశాడు. కాబట్టి అందుచేత దేవుడు మానవుని యొక్క జీవితాలలో దేవుడు చూసేది ఏంటంటే ప్రేమ. దేవుడు ప్రేమ గలవాడు. తన పిల్లలు కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు?
ప్రేమ కలిగి ఉండాలి అనేటువంటిది కోరుతున్నాడు. అది ఎలా ఉండాలి? మిక్కటముగా ఉండాలి, అంటే కపటముగా ఉండగలగాలి. ఏ కళంకము లేనటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రేమను మనము కలిగి ఉండాలి అనేటువంటిది దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. పరలోకానికి వెళ్తే దేవుడు పరలోకం వెళ్ళాలంటే దేవుని ఎదుట పరిపూర్ణత చేకూర్చేది ఏంటంటే ప్రేమ. పరిపూర్ణతను చేకూర్చేటటువంటిది ఏంటంటే ప్రేమ. కాబట్టి అంచేత దేవుడు మన జీవితంలో ఆయన మనలో చూసేది ఏంటన్నట్లయితే ప్రేమ. ఎందుకు అన్నట్లయితే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం, లోక ప్రేమలు కాదండి, లోక ప్రేమలు కాదు. నాకు చాలా ప్రేమ ఉంది, నా భార్యని నేను చాలా ప్రేమిస్తాను, నాకు ప్రేమ ఉంది, నా పిల్లలు బాగా ప్రేమిస్తాను, నాకు ప్రేమ ఉంది, నా స్నేహితులను బాగా ప్రేమిస్తాను, నాకు ప్రేమ ఉంది, నా బంధువులను బాగా ప్రేమిస్తాను, నాకు ప్రేమ ఉంది, నా కులపోలను బాగా ప్రేమిస్తాను, నాకు ప్రేమ ఉంది, నా దేశాన్ని నేను బాగా ప్రేమిస్తాను అని చెప్పేసి తన హద్దుల్లో పెట్టుకునేటువంటి ప్రేమ కాదు. దేవుని ప్రేమకైతే ఏమీ లేదు, హద్దులు లేని ప్రేమ అది. ఏమండి? హద్దులు లేనటువంటి ప్రేమ, అది పరిపూర్ణమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, ఏ కపటము లేని ప్రేమ. ఏమండి? అంచేత అలాంటి ప్రేమను మనం కలిగి ఉండాలని కోరుకున్నాడు. ఒకవేళ అలాంటి ప్రేమ లేకపోతే చీకటి యందు ఉన్నాం అంటున్నాడు యోహాను రాసిన మొదటి పత్రికలో. కాబట్టి ప్రేమ లేనివాడు ఎవరు అన్నట్లయితే చీకటి యందు ఉన్నాడు, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు అంటున్నాడు, ప్రేమ లేనివాడు దేవుని ఎరగినవాడు అనేటువంటి విషయాన్ని తెలియచేశాడు. కాబట్టి అందుచేత మన జీవితంలో దేవుడు కోరే ప్రేమను మనం కలిగి ఉండాలి. మనుషులు ఎలాంటి వాళ్ళు శరీరానుసారులండి. మనుషులు ఎలాంటి వాళ్ళు? భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఎలాంటోడు? శరీరానుసారి. ఏముంటాయి? ఎలా ఉంటాడు శరీరానుసారంగా మనిషి అనేటువంటిది మనం చూస్తే చూడండి, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం మనం చూడగలిగితే, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవివనగా ప్రేమ ఉంటుంది. ప్రతి అమ్మాయిని ప్రేమిస్తాడు. ఏమండి? కొంతమంది మా ఆడవాళ్ళు కూడా ప్రతి అబ్బాయిని ప్రేమిస్తారు. ఏంటది? జారత్వం. వయసులో చిన్న రోజు నాకు ప్రేమ ఉందని చెప్తూ ఉంటారు, అందరినీ ప్రేమిస్తాను అంటాడు కదా. అది ఏంటది? జారత్వం. తర్వాత అపవిత్రత. అండి, మనుషులు చూసినట్లయితే శరీర కార్యాల్లో అపవిత్రత అంటే ఏముండదు? పవిత్రత లేనివారు, అపవిత్రమైన వారు. ఆలోచనల్లో ఏమండి భావాలతో మనిషి ఏమైపోతున్నాడు? అపవిత్రమైపోతున్నాడు. లోపల నుంచి ఏవైతే వస్తున్నావో అవి ఏం చేస్తున్నాయంటే మనుషుని అపవిత్రపరుస్తున్నాయి. అంటే ఆలోచనలతో ఏం చేస్తున్నాడంటే మనుష్యుడు అపవిత్రుడు అవుతున్నాడు. తర్వాత కాముకత్వం. ఏమండి? కొంతమంది ప్రేమను చూపిస్తారు. ఎలాగా? కామంతో ఏం చేస్తారండి? ప్రేమిస్తారు. కొంతమంది ఎవరిని ప్రేమిస్తారు? ఆడవాళ్ళని ప్రేమించా కుటుంబస్తులను ప్రేమిస్తూ ఉంటారు, వాళ్ళ బంధువులను ప్రేమిస్తారు. లేరా? ప్రేమ అంతా ఎవరిని చూసి? ఏమండి? ఎవరిని ఆడవారిని టార్గెట్ పెట్టుకుని ఏం చేస్తారు? వాళ్ళ మీద ప్రేమతో వాళ్ళ కుటుంబాన్ని ప్రేమిస్తున్నట్టు నటిస్తాడు. లేకపోతే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ మీద ప్రేమను వలకపోస్తూ ఉంటారు. ఆడవాళ్ళు కూడా అంతే కదా. ఎవరైనా కామంతో ఒకరిని కోరుకుంటే అదే విధమైన ప్రేమను వ్యర్థం చేసేటువంటి రీతిని మనము చూడగలుగుతూ ఉంటాం. కొంతమంది ఆడవాళ్ళని మెప్పించడం కోసం, కామం కోసం ఏం చేస్తూ ఉంటాడు? ఆడవాడు చేస్తాడు. నా అంత ప్రేమ కలిగినోడు లేడు అన్నట్లుగా ఏం చేస్తాడు? గొప్పలు పోయి ఆమెను మెప్పించడానికి, స్త్రీలను మెప్పించడానికి ఏం చేస్తుంటాడు? ఆవిడ చేస్తూ ఉంటాడు. దాన ధర్మాలు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎందుకోసం? అతని ఉద్దేశంలో అక్కడ ఉన్న ప్రేమ ఏంటన్నట్లయితే నలుగురు కావాలని పెట్టడం కాదు కానీ, అక్కడ పవిత్రమైన ప్రేమ కాదు కానీ, మిక్కటమైన ప్రేమ కాదు కానీ, అందులో ఉన్న ప్రేమ ఏంటంటే కామం. అలాంటి విధానంలో కూడా ఏం చేసే అవకాశం ఉంది? అలాంటి కామకత్వంతో కూడిన ప్రేమలో చూస్తూ ఉంటాం. తర్వాత విగ్రహము అంటే తను తాను ప్రేమించుకునేటువంటి తత్వం.
అంటే ఏదో ఒకటి గాఢముగా ప్రేమించేటువంటి విధానం. విగ్రహారాధన అంటే ఏంటంటే మన సర్వసాధారణంగా భౌతికమైనవి మనం చూస్తాం, మనకు తెలియకుండా లోపల మనలో కూడా ఏమున్నాయి, విగ్రహాలు ఉన్నాయి. అంటే ఒక వ్యక్తిని అభిమానంతో, అధికమైన అభిమానంతో ప్రేమిస్తే అది విగ్రహారాధన. ఏదైనా ఒక సిద్ధాంతాన్ని కానీ ఒక కట్టుబాటుని కానీ అమితంగా ప్రేమిస్తే అది కూడా విగ్రహారాధన. అది కూడా విగ్రహారాధన. మనలో కొన్ని మూఢత్వాలు ఉంటాయి, మూర్ఖత్వాలు ఉంటాయి, ఇంకా పట్టుకునేది వదలం మనం. అలాంటిది కూడా ఉన్నప్పుడు అది కూడా విగ్రహారాధనే. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, డబ్బును అధికంగా ప్రేమిస్తారు. కొంతమంది ఏం చేస్తారు, తల్లిదండ్రులను అధికంగా ప్రేమిస్తారు. కొంతమంది ఏం చేస్తారు, పిల్లలను అధికంగా ప్రేమిస్తారు. కొంతమంది ఎక్కువగా ఏదైతే దేవుని కన్నా ఏదైతే ఎక్కువగా ప్రేమిస్తున్నామో అది విగ్రహారాధనే. అది ఏదైనా సరే, దేవుని కన్నా ఏదైతే ఎక్కువగా ప్రేమిస్తున్నామో, దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వకుండా దానికి మించి ఏదైతే ఎక్కువ ప్రేమిస్తున్నామో, దేవుని మించి ఏదైతే ప్రేమిస్తున్నామో ఏం చేస్తున్నాం అన్నట్లయితే మనము విగ్రహారాధన చేస్తున్నట్లే. కాబట్టి అది మనం గ్రహించవలసిన విషయం. దేవుణ్ణి దేవునిగా ఎరగకుండగా, దేవునికి ఇవ్వాల్సినటువంటి ఏ రీతిగా ఆయన ప్రేమను ఇవ్వకుండగా మనం దేవుని కన్నా మరి దేనికైనా మనం ఇస్తున్నట్లయితే మనం విగ్రహారాధికులమే అనేటువంటి విషయము దేవుని గ్రంథం తెలియజేస్తుంది. కనుక అంచేత మన జీవితంలో శరీర కార్యాల్లో మనం చూసినప్పుడు ఆ విధంగా కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, లోకాన్ని ప్రేమించి లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తూ ఏం చేస్తూ ఉంటారు, మనం ప్రేమ కలిగిన వారం అని చెప్పుకుంటే అది శరీర కార్యాల్లోకే వస్తుంది. అభిచారం అంటే మంత్ర సంబంధమైనవి అంటాడు. మంత్ర సంబంధమైనవి ఇంకోటి మంత్రతంత్ర సంబంధమైనటువంటి వాటిని అభిచారాలు మనుషులు కలిగి ఉంటారు కదా. కొంతమంది దేవుని దగ్గరికి వచ్చిన ఏమిగా ఆలోచిస్తూ ఉంటారు అండి, ఏం కలిగి ఉంటారు, మంత్ర సంబంధమైనటువంటి వాటికి. అంటే ఏంటి, ఇంకేనా. కాబట్టి అందులో ఏదైతే ఉందో అది అభిచారము. అలాగే ద్వేషం. కొంతమంది ప్రేమను కనుపరుస్తారు కానీ కొంతమంది మీద చచ్చేంత వరకు ఏముండిపోద్ది, పగలు అలాగుండిపోతాయి. పగ చావదు. ఆ మనిషి పేరెత్తినా, మనిషి చూసినా ఏమొచ్చేద్ది, పగ. నేను ఆ మనిషితో మాట్లాడిన పని పక్కన కూర్చోను, చచ్చినా సరే నేను మాట్లాడిన అంటారు కదా. ఇది అలాంటి వాళ్ళు ఏం ప్రేమను, నిజమైన ప్రేమను కనపరచలేరు. కాబట్టి అందుచేత దేవుడు ఒక మనిషిని మనం అలాంటి పగతో చూస్తే నరహత్య చేసినట్టే అన్నాడు. అంటే ద్వేషిస్తే మనం అలాంటి ద్వేషం ఒక మనిషి మీద మనం కలిగి ఉన్నట్లయితే అది నరహత్యే. అందుచేత ప్రేమ అంటే అందరినీ కలుసుకుని పోయి ప్రేమించేది కానీ కొంతమందిని పక్కన పెట్టి కొంతమందిని ప్రేమిస్తానంటే అది సరైనటువంటిది కాదు. కాబట్టి అందుచేత ద్వేషించే మనలో ఏమైనా ద్వేషము కూడినటువంటిది ఏదైనా మన జీవితంలో కలిగి ఉన్నట్లయితే మనం నిజమైన ప్రేమను కనపరచలేం. తర్వాత ఏమంటున్నాడు, కలహం. ఏమండి, మనుషులు కలహాలు పెట్టేవాళ్ళు, కలహప్రియులు అంటే గొడవలు పెట్టేటువంటి వాళ్ళు. కాబట్టి కలహాలు విడదీస్తాయి కానీ ఏకం చేయవు. ప్రేమ ఉంటే కోపాలు ఏమన్నా ఉంటే చచ్చిపోతాయి కానీ అది ప్రదర్శించేటువంటిది కాదు. కాబట్టి కలహం ఉంటే అక్కడ దేవుని ప్రేమ ఉండదు. మత్సరం, అసూయ. ఏమండి, నిజమైన ప్రేమలో ఏముండదంటే అది మత్సరపడదు అంటున్నాడు. కాబట్టి మత్సరం అనేటువంటిది మనలో అసూయపడే తత్వం ఏదైనా మన జీవితంలో ఉన్నట్లయితే నీవు నిజమైన ప్రేమను కలిగి లేవు. నీలో నువ్వు కుళ్ళుకుపోతుంటే, నువ్వు ఎవరినన్నా చూసి కుళ్ళుకుపోయే తత్వం నీ జీవితంలో ఒకవేళ నా జీవితంలో నేను కలిగి ఉన్నట్లయితే నేను దేవుడు చెప్పిన ప్రేమకు అర్హుడను కాదు. అసలు ఆ ప్రేమ నాలో లేదు అనేటువంటిది నేను గ్రహించవలసిన వాడిని ఉన్నాను ఎవరమైనా సరే. అలాగే క్రోధం. ఏమండి, కోపము శృతి మించితే ఏమవుతుంది, క్రోధముగా మారిపోద్ది కదా.
కోపము శృతి మించితే అధికమవుతే అది ఎలా మారిపోతుంది? క్రోధం. ఇంకా అంత ఆవేశం, కోపం ఉంటుంది, మళ్ళీ సరి చేసుకునే కొంతమంది ఆ కోపాన్ని ఉద్రిక్తత చెందుతూ ఉంటారు. అలాంటి ఉద్రిక్తత చెంది వ్యవహరించే విధానమే క్రోధం. ఏమండి? వెంటనే షార్ట్ టెంపర్గా ఉండి దాన్ని ఇంకా రెక్టిఫై చేసేసి ఆ పేరెత్తగానే ఆ గొడవ ఎత్తగానే ఏదైనా ఉంటే ఆటోమేటిక్గా క్రోధాన్ని కలిగి ఉండేటువంటి కక్షలు. ఏమండి? కక్షలు మనసుల్లో ఏమాత్రం తుడిసి వేయకుండా, ఏమండి, అదే విధమైన రీతితో కక్షతో వ్యవహరించే విధానాలు, భేదాలు, మీరు మేము అని చూపించేటువంటివి, విమతములు, ఏమండి, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, ఇలాంటివి ఏవైతే ఉన్నావో అది నిజమైన ప్రేమ కాదు. కాబట్టి అల్లరితో కూడిన ఆటపాటలు అంటే త్రాగుబోతులు విందులు ఉన్నాయి ఇప్పుడు ఈ రోజుల్లో. చాలామంది త్రాగుడు దగ్గరికి వచ్చేటప్పటికి అందరినీ కలిపేసుకుంటారు. అవునా? కాబట్టి అలాంటి అల్లరితో కూడినటువంటి పబ్స్ ఏవైతే ఉన్నావో, లేకపోతే ఏవైతే ఈరోజు చెప్తా ఉన్నారో అలాంటివి ఏవైనా సరే అవన్నీ కూడా ఇటు శరీర సంబంధమైన వాటిని కలిగి ఉండి నేను ప్రేమ గలను వాడినండు అని ఎవరైనా చాటింపు వేసుకుంటే, గొప్పగా చెప్పుకుంటే, ఏమండి, ఆ ప్రేమ మిక్కటమైన ప్రేమ కాదు. అది మిక్కటమైన ప్రేమ కాదు. కాబట్టి దేవుడు ఎలా ప్రేమిస్తాడో మనము అలాగే ప్రేమించాలి. దేవుడు ఎలా ప్రేమిస్తాడో మనం అలాగునే ప్రేమించాలి. అలా ప్రేమించడానికి ఏముండాలి? తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం మనం చూద్దాం. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే అని చెప్తున్నాడు. నిజమైన ప్రేమ అనే మిక్కటమైన ప్రేమ రావాలంటే ముందు పవిత్రమైన హృదయం కావాలి. పవిత్రమైన హృదయము ఉండాలి. పవిత్రమైన హృదయము ఉండి తర్వాత రెండోది ఏమన్నాడంటే మంచి మనస్సాక్షి. ప్రతి మనిషిలో హృదయం ఉంది. ఆ హృదయం ఎలా ఉండాలంటే పవిత్రంగా ఉండాలి. మనస్సాక్షి ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఆ మనస్సాక్షి ఎలా ఉండాలంటే మంచి మనస్సాక్షిగా ఉండాలి. అంతేకాకుండా అతనిలో ఉండేటువంటి విశ్వాసము నిష్కపటమైన విశ్వాసము కలిగి ఉండాలి. ఈ మూడు కలిగి ఉంటేనే అందులో నుంచి వచ్చే ప్రేమే అది నిజమైన ప్రేమ, మిక్కటమైన ప్రేమ. ఇది మన జీవితంలో కలిగి ఉండాలి అనేటువంటిది దేవుడు కోరుతున్నాడు. హృదయాన్ని పవిత్రపరుచుకొని మంచి మనస్సాక్షిగా మనం కలిగి ఉండి నిష్కపటమైనటువంటి విశ్వాసము నుండి కలుగేటువంటి ప్రేమే అదే నిజమైన ప్రేమ. కాబట్టి అలాంటి ప్రేమను మన జీవితంలో దేవుడు కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. అలాంటి మిక్కటమైన ప్రేమ ప్రతి ఒక్కరము మనం కలిగి ఉండవలసిన వారమే. అలాంటి ప్రేమను మన జీవితంలో కలిగి ఉండాలని కోరుతున్నాడు. అలాంటి ప్రేమ ఉంటే ఏం చేస్తుంది ఆ ప్రేమ యొక్క లక్షణాలు ఏంటి అనేటువంటిది మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం మనం చూడగలిగితే ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. ప్రేమలో ఏముంటుందండి? సహనం ఎంతవరకు ఉంటుంది? దీర్ఘకాలం అంట. దీర్ఘకాలం ఏం చేస్తుందంటే ఆ ప్రేమ సహిస్తుంది. అన్నీ గుర్తుపెట్టుకోదు. ఎవరైనా తిట్టినా, బాధ పెట్టినా, నష్టం కలుగజేసినా, ఒకవేళ ఏ పరిస్థితులు తీసుకొచ్చినా ఏం చేస్తుందంటే దీర్ఘకాలము సహిస్తుంది. నువ్వు ఇలాంటోడు కదా, నువ్వు ఇలా చేసావు కదా అనేటువంటిది మనసులో పెట్టుకుని చూడదు. కాబట్టి అలాంటి ప్రేమ దీర్ఘకాలము సహించుడని చెప్తున్నాడు. దయ చూపించును. ఎదుటివాడులో ఉన్నవాడు వీడు నావాడు అనేటువంటిది కాకుండా
ప్రేమ, దేవుని ప్రేమ ఎలా ఉండాలో ప్రతి ఒక్కరి ఎడల కూడా అదే విధమైన ప్రేమను కనపరచాలి. నావాడు కాదు అనేది కాదు, అందరి ఎడల అదే విధమైన దీర్ఘకాలము ఏం చేయాలి? సహించాలి. అది ఏం చేస్తుంది అన్నట్లయితే దయ చూపిస్తుంది. అది ఎవరైనా సరే దేవుని పిల్లలు అని భావించి ఏం చేస్తారంటే అందరి ఎడల ఆ విధంగా దయ చూపించేటువంటిది. ప్రేమలో ఏముండదు అన్నట్లయితే దేవుని ప్రేమలో, మిక్కటమైన ప్రేమలో మత్సరము ఉండదు. ఎదుటి వాళ్ళు బాగుంటే, ఎదుటి వాళ్ళు నవ్వుతే, ఏమండి వాళ్ళ ఎదుగుదలను చూసి ఏం చేయదు? మత్సరపడదు, అసూయపడదు, కుళ్ళుకోదు. ఏమండి లోపల అది ఏం చెందదు, ఫీల్ అవ్వదు. ఏ విధమైన ఫీల్ లేకుండా ఎదుటి వారిని బాగును కోరి, మంచి కోరి, అతడి సంతోషంలో ఆనందించేటువంటిది. కానీ ఏం చేయదు? మత్సర పడదు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అంటున్నాడు. ఏమండి ఈరోజు చాలా మట్టుకు ప్రేమలు చూపిస్తున్న వాళ్ళమే, కానీ ఏం చెప్పుకుంటాం మనం? నేను కాబట్టి ఇలా చేశానని చెప్పుకుంటాం. అలా గొప్పలు చెప్పుకునేది డంబముగా వ్యవహరించేటువంటిది కాదు ప్రేమ. కాబట్టి ఏది చేయాలో అది చేసి సంతోషపడేటువంటిదే కానీ తాను తగ్గించుకునేటువంటిది కానీ, నేను కాబట్టి నేను ఇంత చేశానని తాను గొప్పగా డంబముగా వ్యవహరించేటువంటి, ఇదిగో నేను కాబట్టి నీకు చేశాను నేను అన్నట్లుగా అది వ్యవహరించేటువంటిది కాదు. చేసి తనకి ఏమీ తెలియనట్లుగా అలాగే ఉంటుంది. ఒకరి ఎడల సహాయం చేసి అదేం చేస్తుంది అన్నట్లయితే అది మామూలుగా సాదాసీదాగా, అంటే ఎక్కడా కూడా నేను పలానా వాళ్ళకి ఇలా చేశానని కూడా చెప్పుకోదు. నేను పలానా వాళ్ళకి ఇలా చేశానని ఒక్క మాట కూడా చెప్పుకోదు. కాబట్టి ఏంటంటే చేయవలసింది ఏదో చేయాలి, ఇది నా బాధ్యత అనేటువంటిది ఆ ప్రేమను అలా చూపించి ఆ బాధ్యతను వ్యవహరించి సహకరించి అన్నీ చేసి పోతుంది. కానీ ఎక్కడా కూడా ఎవరి దగ్గర కూడా నేను ఎలా చేస్తానని గొప్పగా చెప్పుకునేటువంటిది కాదు. కాబట్టి అది డంబంగా ప్రవర్తింపదు అనేటువంటిది చెప్పబడుచున్నది. అంతేకాదు అది ఉప్పొంగదు. కొంతమంది ఏం చేస్తారు? చేసింది కొంత, చెప్పుకున్నదేమో బోల్డ్ అంతా. అవునా? తేంచుకు ఇక్కడ ఏంచి మోచేదాంత వరకు ఏం చేస్తారు? నాకిస్తారు. కొంతమంది మనుషుల చేత చేయించుకుని బానిసలు చేయించుకుంటారండి. అవునా? చేసి ఏం చేసుకుంటారు అంటే ఏం చేస్తారు? ఉప్పొంగిపోతారు. నా అంతటోడు లేడు అనుకునేటట్లుగా ఏం చేస్తారు? చేసిన దానికి ఉప్పొంగిపోతారు. చాలా అతిశయాలకు వెళ్ళిపోతారు కదండి. గొప్పలు చెప్పేసుకుంటూ ఉంటారు. కాబట్టి హడావుడి చేస్తూ ఉంటారు. కాబట్టి మనం అటువంటిది కాదు, అది ఉప్పొంగదు. చేయవలసింది ఏదో చేస్తుంది తప్ప, తన బాధ్యతను తను నిర్వర్తిస్తుంది తప్ప, తగ్గించుకుంటుంది తప్ప, అది హెచ్చుగా తను పొగుడుకునే స్థాయికి అది వెళ్ళదు. అలా ఉండడానికి అది నిజమైన ప్రేమ, దేవుని ప్రేమ కాదు. అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. ఒక మనిషి ఎడల దేవుడు ఎలాంటి ప్రేమను, మానవత్వములో ప్రేమ కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడో ఆ ప్రేమలో ఏముంటుందంటే మర్యాద ఉంటుంది. కానీ ఎదుటి వారిని కించపరిచే రీతిలో, తక్కువ చేసే రీతిలో, వాళ్ళని ఇబ్బంది పెట్టే స్థితిలో ప్రేమ వ్యవహరించదు. కాబట్టి ఎలా వ్యవహరిస్తుందంటే మర్యాదగా నడుచుకుంటుంది, కానీ అది అమర్యాదగా ప్రవర్తించదు, నడవదు. స్వప్రయోజనాన్ని విచారించుకోండి. ఒకవేళ ఏదైనా చేసినా రేపు వద్దున ఇంకో ప్రతిఫలాన్ని ఆశించేటువంటిది కాదు. ఏమండి? ప్రతిఫలాన్ని ఆశించేటువంటిది కాదు. కాబట్టి స్వప్రయోజనం విచారించుకున్నదు. ఇంకేమన్నాడు? త్వరగా కోపపడదు. ఎంత కోపం వచ్చినా దిగమింగుకుంటుంది తప్ప
ఒక్కసారి ఆవేశపడిపోయి బ్లాస్ట్ అయిపోయేటువంటిది కాదు. ప్రేమలో కోపం ఉండదు, అది త్వరగా కోప్పడదు. కోపపడినా దానికి ఒక అర్థం ఉంటుంది. ఎదుటివాడిని సరిచేయడానికే కోపము ఒకవేళ ఉపయోగిస్తారేమో కానీ అనవసరంగా అది ఏదో ఆవేశపడిపోయి త్వరగా కోప్పడేటువంటిది కాదు. కాబట్టి ప్రేమ త్వరగా కోప్పడదు, అపకారాన్ని మనసులో ఉంచుకొనదు. చీటికి మాటికి ఏం చేసేటువంటి రీతిలో ఎత్తే రీతి నువ్వు ఒకప్పుడు అలాంటోడు కదా, ఇలా కదా అని చెప్పేసి చీటికి మాటికి ఎంచేటువంటిది కాదు. అంటే మనసులో అప్పటికప్పుడే మర్చిపోయి ఇంకెప్పటికీ గుర్తుపెట్టుకోకుండా క్షమించేటువంటి తత్వం, మరిచిపోయే తత్వం. కాబట్టి అమర్యాదగా అది ప్రవర్తించదు, అపకారాన్ని మనసులో ఉంచుకొనదు. 6వ వచనంలో చూస్తే దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. కాబట్టి ఎవరైనా ఏదో దుర్నీతి కలిగి ఉంటే బాధపడి వాళ్ళ బ్రతుకులో సత్యంలో ఉండాలని కోరుకునేది. నిజమైన ప్రేమ దుర్నీతిలో ఉంటే బాధపడి సత్యములో నిలబెట్టాలని కోరుకునేటువంటి, సత్యములో ఉండాలి అనేటువంటిది కోరుకునేటువంటిదిగా దేవుని ప్రేమ ఉంటుంది. అంతేకాదు అన్నిటినీ తాలుకుంటారు, అంటే అన్నిటినీ కప్పుతుందట. ప్రేమ ఏం చేస్తుంది? అన్నిటినీ కప్పుతుంది, కవర్ చేస్తుంది, కానీ ఏం చేయదు, ఇక్కడి అక్కడ అక్కడి ఇక్కడ చెప్పదు. కాబట్టి ఏం చేస్తుంది అన్నట్లయితే అన్నిటికీ తాలుకుంటుంది, కప్పుతుంది, అన్నిటిని నమ్ముతుంది, చీటికి మాటికి అనుమానించదు, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ నిరీక్షిస్తుంది, ఎదురు చూస్తుంది. కాబట్టి అంతే తప్ప కొంతవరకు వచ్చి చిరాకు పడిపోయి వదిలేసేటువంటిది కాదు. అన్నిటికీ ఏం చేస్తుంది అన్నట్లయితే నమ్మును అనేది, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును అని చెప్పాడు. ఓర్చుకుంటుంది, దేనికి తొందర పాటు ఉండదు, ఓర్చుతుంది. ఇది దేవుని ప్రేమ. మిక్కటమైన ప్రేమ అంటే ఇది. మన ప్రేమ, నేను ప్రేమిస్తున్నాను, దేవుని ప్రేమ నాలో ఉంది, నేను కూడా ప్రేమ గలవాడినే అని అనుకుంటే నీ ప్రేమ ఎదిగో పోలిక చేసుకో. దేవుడు చెప్పాడు మిక్కటమైన ప్రేమ ఎలా ఉంటుందో చెప్పుకొచ్చాడు. నిజంగా ఇలాంటి ప్రేమ అనేటువంటిది నీ జీవితంలో, నా జీవితంలో కలిగి ఉంటే మనం మిక్కటమైన ప్రేమను కలిగిన వాడు. ఇదేమీ లేకుండా నేను ప్రేమ గలవాడిని అని చెప్తే నువ్వు నటిస్తున్నావు సుమా. అది నీ ప్రేమ, అది సరైనటువంటిది కాదు. నీ ప్రేమ సరైనటువంటిది కాదు. నువ్వు చెప్పుకుంటున్నావు కానీ అది సరైనటువంటి ప్రేమ కాదు. కనుక రోమీయులకు రాసిన పత్రికలో మనము దేవుని పిల్లలమైతే దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క సంఘములో, దేవుని యొక్క పరిచర్యలో మనము కలిగి ఉండవలసిన ప్రేమ ఎట్టిది అనేటువంటిది మరి చెప్తున్నాడు. అన్నట్లయితే ఆ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి అని చెప్తున్నాడు. ఏ కపటము లేని ప్రేమ కలిగి, నిష్కపటం అంటే వేషధారణగా నటించేటువంటి ప్రేమ కాదు. కొంతమంది ఆ చర్చికి వచ్చినప్పుడే ప్రేమ చూపిస్తారు, మళ్ళీ గుర్తుపెట్టుకోరండి. ఆ కనబడినప్పుడే ప్రేమ చూపిస్తారు, కనబడినప్పుడే మాట్లాడతారు, కానీ ఏం చేయరు, వాళ్ళని గుర్తించరు. కనుక కనబడితే కనిపించేది ప్రేమ కాదు, ఎప్పుడూ వాళ్ళని ప్రేమించాలి. దేవుడు ఎలా ప్రేమిస్తాడో మనము కూడా అలాగే ప్రేమించాలి. అది ఎవరినో కొందరిని ప్రేమించి మనం ప్రేమిస్తున్నామంటే కాదు, అందరినీ ప్రేమించాలి, అందరినీ ప్రేమించాలి. అలాంటి నిష్కపటమైన ప్రేమ మన జీవితంలో కలిగి ఉండాలి అనేటువంటి దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ప్రేమ లేకపోతే మనకి ఎంతైనా విశ్వాసం ఉండొచ్చు, ఎంతైనా భక్తి ఉండొచ్చు, ఎంతైనా సేవ చేస్తున్న వాళ్ళము అయి ఉండొచ్చు, కానీ దేవుడు కోరే ప్రేమ అనేటువంటిది నీలో నాలో లేకపోతే, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఏమన్నాడు? దేవునిని ఎరగనివాడు అన్నాడు. ప్రేమ లేనివాడు దేవునిని
ఎరగనివాడు. అయ్య బాబు దేవుడిని నేను ఎరగకపోవడం ఏంటండి, నాకు చిన్నప్పటి నుంచి దేవుని తెలుసండి బాబు, బాగానే బైబిల్ బాగా చదువుతాను, చక్కగా దేవుని సన్నిధికి వెళ్ళి దేవునితోనే ఉంటాను, ఎప్పుడూ ప్రార్థనతోనే ఉంటాను, ఎప్పుడూ వాక్యం చదువుతూనే ఉంటాను, మరి ఇంత చదివితే దేవుడు నాకు తెలియదా అని వాకాలు అనొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ప్రేమ లేనివాడు దేవునిని ఎరగడు అని చెప్పేస్తున్నాడు. కనుక మన జీవితంలో ఒకసారి ఆలోచించేయండి, క్రైస్తవుడిగా దేవుని బిడ్డగా నువ్వు జీవించడానికి తీర్మానించుకున్న నీ జీవితంలో ఇలాంటి ప్రేమతత్వాన్ని నీవు కలిగి ఉన్నావా? అసలు శ్రమిస్తున్నావా? తోటి మనుషులతో నువ్వు ఎలా కలిసిపోతున్నావు, ఎలా వ్యవహరిస్తున్నావు ఆలోచించే. ఇదే ప్రేమను దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడో మనం అలాగే ప్రేమిస్తున్నామా లేదా? లోకంలో చూస్తే దేవుని ప్రేమ కనబడుతుంది, ప్రతి వ్యక్తిని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ ఎప్పుడూ శాశ్వత కాలంగా ఒకే రీతిగా ఉండేటువంటి దేవుని ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, దేవుని ప్రేమ, అది నిష్కపటమైన ప్రేమ. మన దగ్గర ఏదన్నా ఉంటే, ఎవరి దగ్గర ఏదన్నా ఉంటే మనం ఆశించే స్థాయిలో మనం ఉంటే అది నిజమైన ప్రేమ కాదు. ఏదైనా ఉంటేనే మాట్లాడితే, ఏదైనా ఉంటేనే మన వాళ్ళతో ఉంటే అది మన అది నిజమైన ప్రేమ కాదు. కొంతమంది కుల సంబంధులుగా ప్రేమ కలిగి ఉంటారు, ఉద్యోగస్తులుగా ప్రేమ కలిగి ఉంటారు. ఏమండి, వాళ్ళ యొక్క ఎలా ఉంటారు, వాళ్ళ గుంపులుగా వాళ్ళే ప్రేమించుకుంటారు. వాళ్ళ గుంపులుగా వాళ్ళే ప్రేమించుకుంటారు. కాబట్టి ఇలాగున ఎవరికి వారికి ఇలా ప్రేమించుకుంటే అది దేవుని ప్రేమ, అది దేవుని ప్రేమ. ఒకవేళ మనం అలాగే ప్రేమ కలిగి ఉంటే ఎంతవరకు దేవుడు మన ప్రేమను అంగీకరిస్తాడు? దేవుడు నీలో ఆత్మఫలము అనేటువంటి ప్రేమ అనే ఫలాన్ని నీ జీవితంలో చూడాలనుకుంటున్నాడు. అది ఎలా ఉండాలి అన్నట్లయితే నిష్కపటమైనదై ఉండాలి అని చెప్తున్నాడు. మరి మన ప్రేమ ఖచ్చితమైనదేనా, వాక్యానుసారమైనదేనా, దేవుడు అంగీకరించదగినదేనా, దేవుడు కోరుచున్న నిష్కపటమైనటువంటి ప్రేమ కలిగిన జీవితాన్ని మనం గడుపుచున్నామా? ఒకసారి మనము ఇది కేవలం చెప్పుకునే వాళ్ళమైతే, నేను చెప్పడానికైతే ఏదో ఆ సమయానికి వచ్చిన సందర్భం వచ్చింది, కానీ నేను కేవలం చెప్పేవాడిని అయితే నేనేమి గొప్ప కాదు, దేవుని ఎదుట ఎన్నికలేని, కేవలం చెప్పేవాడిని అయితే ఎన్నికలేని వాడిని. కాబట్టి ఆ ప్రేమను దేవుడు చెప్పినట్లుగా ఆ ప్రేమను నేను కలిగి జీవిస్తేనే దానికి అర్థం ఉంది. కానీ కేవలం చెప్పినంత మాత్రాన దేవుడు నన్ను మెచ్చేసుకోడు. కాబట్టి ఎవరిమైనా సరే మన జీవితంలో ఎంత విశ్వాసులమైనా సరే, ఎంత గొప్ప భక్తిపరులమైనా సరే, ఎంత గొప్పగా మనము జీవిస్తున్నా సరే, మనము ప్రేమ అనేటువంటిది లేకపోతే మన జీవితానికి విలువే లేదు, అర్థమే లేదు. కాబట్టి అంచేత దేవుని గ్రంథం అంటుంది, వారు మరణమందు నిలిచి ఉన్నారు, వారు వ్యర్థమైన వారు అనేటువంటి విషయాన్ని దేవుని గ్రంథం తెలియజేస్తుంది. కనుక నా ప్రియ సోదరి సహోదరులారా, ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో, మనల్ని పరిశీలన చేసుకుందాం, ఆలోచించుకుందాం. నా క్రైస్తవ జీవితంలో దేవుని బిడ్డగా దేవుడు కోరేటువంటి ఈ ఆత్మఫలమైనటువంటి ప్రేమను నా జీవితంలో కలిగి ఉన్నానా లేదా? ఒకవేళ నేను కలిగి ఉన్న ప్రేమ అది నిష్కపటమైనదేనా అనేటువంటిది ఆలోచన చేసుకుందాం. ఒకవేళ అలాంటి ప్రేమను మన జీవితంలో లేకపోతే దేవుని ఎదుట మనం దేవుణ్ణి అడిగి మన లోపమును దేవుని ఎదుట ఒప్పుకొని, దేవా ఇదిగో నాయన నువ్వు నిష్కపటమైన ప్రేమను కలిగి ఉండాలని కోరుచున్నావు నాయన, నేను అలా ప్రేమించగలిగే మంచి హృదయము, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసము నా జీవితంలో దయ చూపించు. అలాగే నీ వాక్యమును బట్టి నా జీవితంలో ప్రేమ కలిగి బ్రతకగలిగే బ్రతుకును నాకు ఇవ్వని దేవుని ఎదుట అడిగి మనం దేవుని ఎదుట సరిచేసుకునేవారిగా మనం ఆ విధంగా జీవించేటట్లుగా తీర్మానించుకుని మన జీవితంలో నడుచుకున్నాం. కాబట్టి అటువారిగా మనందరము రోమీయులకు రాసిన పత్రిక నందు చెప్పబడుతున్న సంగతులు కేవలం వినివారంగా కాకుండా గ్రహించేవారిగా ఆ విధంగా జీవించుటకు ప్రయాసపడదాం. శ్రద్ధ మీ అందరికీ హృదయపూర్వక వందనాలు.